హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. మా పిల్లల కోసమని నేను స్నాక్ లాగా ఏదైనా చేయాలని ఇలా ట్రై చేశాను హెల్తీగా. మా పిల్లలు పాలకూర సరిగా తినరని చెప్పేసి వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టమని నేను ఇలా ట్రై చేశానండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. దీనికోసం ముందుగా ప్యాన్ని హీట్ చేసుకొని ప్యాన్ పైన ఇలా ఆయిల్ వేసుకొని ఒక కట్ట పాలకూరని మంచిగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. చూడండి, సాఫ్ట్గా అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా అవసరం లేదండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 ఎగ్స్ని తీసుకోండి. ఇక్కడ నేను 2 ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను. 2 ఎగ్స్కి ఒక కట్ట పాలకూర కరెక్ట్గా సరిపోతుందండి. వీటిని బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి. కొంచెం పాలకూర పేస్ట్ని ఇలా వదిలేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడినంత కారం, వేయించి పొడి చేసిన ధనియాల పొడి, వేయించి పొడి చేసిన గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అన్నీ బాగా బీట్ చేసుకోవాలండి. ఎగ్లోకి ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోండి. ఇక్కడ మీరు మిరియాల పొడిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని ఇలా కాల్చుకోవాలి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఇంకాస్త ఆయిల్ని తీసుకొని ఇందులో మనం ముందుగానే బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా ఎగ్ బ్యాటర్ని మొత్తం పోసేసుకున్న తర్వాత మంచిగా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి మనం ముందుగానే కాల్చి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మరోవైపు టర్న్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ స్లైసెస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పైనుంచి మనం మిక్సీ జార్లో కొంచెం పాలకూర పేస్ట్ని వదిలేసాం కదా, ఆ పాలకూర పేస్ట్ అనేది ఇలా బ్రెడ్ పై నుంచి స్ప్రెడ్ చేయండి. అలాగే పైనుంచి కొంచెం ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కాల్చుకోవాలండి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేయండి. ఇప్పుడు కూడా మూత పెట్టేసుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. హై ఫ్లేమ్ పెడితే ఆమ్లెట్ అనేది సరిగా రాదు. చూడండి, ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మాటల్లో చెప్పలేను, చాలా బాగుంటుంది టేస్ట్. మా పిల్లలు పాలకూర తినరనేసి వాళ్ళ కోసం ఏదైనా కొత్తగా చేయాలని ఇదైతే నేను ట్రై చేశానండి. బ్రెడ్ ఆమ్లెట్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. చూద్దాం అనేసి ట్రై చేసా. చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి. వాళ్ళు కూడా బాగా నచ్చింది వాళ్ళకి మాత్రం. ఇలా సైడ్స్ కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే పాలక్ ఆమ్లెట్ లాగా, పాలక్ బ్రెడ్ ఆమ్లెట్ లాగా కూడా తినేసేయచ్చండి. మీ ఇష్టం అండి, ఎలానైనా తినండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. అస్సలు మిస్ చేయకండి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది, పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది చేసి మీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వండి. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.